హైదరాబాద్ గట్కేసర్ ట్రాఫిక్ లో ఇరుక్కొని అంబులెన్స్ లోనే చనిపోయింది నేపాల్కు చెందిన బిష్ణు. దాంతో ముగ్గురు చిన్నారులు తల్లులేని అనాథలయ్యారు. వారిలో నెలలు నిండని ఓ పసికందు ఉంది. ఉప్పల్ స్టేడియం వద్ద క్రికెట్ ఫ్యాన్స్ రద్దీ కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్ వల్లే తన భార్య చనిపోయిందంటున్నారు మృతురాలి భర్త సురేష్. బోడుప్పల్ నుంచి హబ్సీగూడ వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందని, అంబులెన్స్ లో ఆక్సిజన్ అయిపోయిందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ నుంచి తెచ్చిన ఆక్సిజన్ కూడా అయిపోవడంతో తన భార్య మృతి చెందిందంటున్నారు. హాస్పిటల్ కి ముందుగా తీసుకెళ్లి ఉంటే తన భార్య బతికి ఉండేదంటున్నారు సురేష్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఫ్యాన్స్ అంటే అభిమానం ఉండొచ్చు, కానీ ఇతరుల ప్రాణాలను తీసేంత పిచ్చి ఉండకూడదు అని చెప్తాను. ఒక అభిమానంతో ఒక నిండు ప్రాణాన్ని తీశారు క్రికెట్ ఫ్యాన్స్. ఇది ఎక్కడో జరగలేదు, ఉప్పల్ స్టేడియంలో ఆదివారం చోటు చేసుకుంది. నా చేతిలో ఉన్నటువంటి చిన్నారికి 23 రోజులు. ఈరోజు తల్లి లేనటువంటి పాపగా అంటే అనాథగా మారిపోయిందని చెప్పొచ్చు. బిష్ణు నేపాల్కి చెందినటువంటి మహిళ. తను గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది. రీసెంట్గా ఈ చిన్నారికి జన్మనిచ్చింది. తన ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి టైంలో దారి మధ్యలోనే బిష్ణు చనిపోయింది. ఈరోజు అనాథైంది. అనాథ పాప అయింది కేవలం బిష్ణు ఆరోగ్యం బాగోలేక కాదు, ఆ క్రికెట్ ఫ్యాన్స్ వల్లని ఇటు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ రోజు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. అంబులెన్స్ లో తీసుకెళ్లేటువంటి టైంలో అంబులెన్స్ దాదాపు 3 గంటల పాటు ఉప్పల్ స్టేడియం దగ్గర స్టక్ అయిపోవడం వల్ల తన ప్రాణం పోయింది. చివరికి అంబులెన్స్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ కూడా అయిపోయింది అని అంటే ఆ రోజు ట్రాఫిక్ ఎంతగా ఉండుండే. కనీసం అంబులెన్స్ వస్తుందని చెప్పేసి దారిని క్లియర్ కూడా చేయనటువంటి అంత పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు అని అంటే వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కావాలి. కానీ ఈ చిన్నారికి మాటలు వస్తే ఖచ్చితంగా మా అమ్మని ఎందుకు చంపారు, నన్ను ఎందుకు అనాథని చేశారు అనని ఈ చిన్నారి మొట్టమొదట అడిగేటువంటి ప్రశ్న ఇదే. ఫ్యాన్స్ని మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఇలాంటి ఒక కుటుంబం కన్నీరు మున్నీరుగా విలిపించడానికి ఈ చిన్నారికి రేపటి నుంచి అమ్మ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు పాలు పట్టిస్తారు, ఎవరు పాలిస్తారు, ఎవరు లాలన పాలన చూస్తారు. అమ్మ చేయాల్సినటువంటి అన్ని బాధ్యతలని మధ్యలోనే అమ్మ వెళ్ళిపోవడంతో ఈ పాప అనాథగా మారిపోయింది. కనీసం ఈ పాపకి ఏం తెలియదు, నాకు మా అమ్మ ఎక్కడ, మా నాన్న ఎక్కడ అని చెప్పి అమ్మ స్పర్శ మాత్రమే తెలుసు. ఆ స్పర్శ కోసము పాప తల్లడిల్లిపోతుంది. ఈ పాపను చూసాను ఇప్పటికైనా ప్రతి ఒక్క ఫ్యాన్స్లో చలనం రావాలి. ఎందుకంటే ఆ రోజు అల్లు అర్జున్ ఘటనలో ఒక చిన్నారి తన తల్లిని కోల్పోయింది, తన తల్లిని కోల్పోయింది. ఆ తర్వాత మరొక ఘటన ఈ ఫ్యాన్స్తో ఈ చిన్నారి పాప ఈరోజు తల్లిని కోల్పోయింది. చూడండి ఎంత చక్కగా ఉంది పాప. కనీసం పాపని ఎలా ఓదార్చాలి, అసలు పాపకి మాటలు రావు. ఇంకా చిన్న పాప, తల్లి ఒడిలో ఉండాల్సినటువంటి పాప ఈరోజు ఇట్లా అనాథగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. పాప తండ్రి ఉన్నాడు, మాట్లాడదాం. ఆ రోజు ఏం జరిగింది మేడం? ఇక్కడ నుంచి ఆమెకు ఛాతీలో నొప్పి వచ్చింది. వచ్చే చక్క గవర్నమెంట్ తీసుకుపోయినా, గవర్నమెంట్ నుంచి నిమ్స్లా కొంచెం హార్ట్ ఉంటుంది అని చెప్పారు. ఆడికి తీసుకుపోయినాం. మధ్యలో ఉప్పల మధ్యలో అది ట్రాఫిక్ జామ్ అని అన్నీ ఒక 2 గంటల దాకా అన్నీ ఉన్నాం. కానీ పోలీసు వారు కూడా సాయం చేసారు. రాంగ్ రోడ్ నుంచి తీసుకుపోయారు. మళ్ళీ హాస్పిటల్ పోనీకి ఒక అర్ధ గంట ఉంటే అర్ధ గంట మధ్యలో చచ్చిపోయింది. ఎందుకు అంటే ఆ రోజు ట్రాఫిక్ జామ్ ఉంది అని చెప్తున్నారు. అట్లీస్ట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంబులెన్స్ వస్తుందంటే పక్కకు కూడా జరగడం లేదా? జరగలేదు మేడం. ఫుల్ ట్రాఫిక్ ఉంది. మా అన్న కూడా బయటికి పోయి మొత్తం లొల్లి పెట్టినాం. బండిలో కొట్టి అంబులెన్స్ వాళ్ళు ఆయన డ్రైవర్ కూడా మొత్తం బయటికి వచ్చి పోయి కొట్టి సైడ్ జరుగు, ఎమర్జెన్సీ కేసు ఉంది అన్న అని అన్న కూడా 2 గంటల బయటనే సైడ్ చేసారు బండిలో. మీరు ఎక్కడో నేపాల్ నుంచి ఇక్కడికి బతకడానికి వచ్చారు. ఈరోజు పిల్లలు ముగ్గురిని అనాథలుగా మారిపోయారు. మీరు సాయం చేయండి మేడం, నాకు ఎవరు లేరు. మనం నేపాల్ నుంచి బతుకునికి ఇక్కడ వచ్చినాం. పిల్లల పరిస్థితి ఏంటి, అసలు ఎలా చూసుకుంటారు రేపటి నుంచి? తల్లి లేదు, ఒకవైపు చిన్నారి, అంటే కనీసం ఈమెకి ఏమీ తెలియదు, తల్లి స్పర్శ తప్ప. పాప పరిస్థితి అన్న ఉన్నాడు, వదిన ఉన్నది, ఇంకా అక్క ఉన్నది. అంటే తల్లి లేనటువంటి లోటు ఎవరు తీర్చలేరు కాబట్టి తప్పిదం ఎవరిది అంటారు? ఫ్యాన్స్ ఆ రోజు మొత్తం రోడ్డు బ్లాక్ చేయడం వల్లే ఇది అయింది అనుకుంటున్నారు. ఇది ఎట్లానే అయింది మేడం. ఫుల్ ట్రాక్లోనే మధ్యలో ఆగిపోయింది. అక్కడ పోలేదు, ఇక్కడ పోలేదు, మధ్యలో ఆగిపోయినాం. అప్పటికి మీరు చెప్పే ప్రయత్నం చేశారా? అంటే ఎమర్జెన్సీ, దయచేసి పక్కకి జరగండి చెప్పిన మేడం. ఫుల్ బయటికి వచ్చి పేషెంట్కి వద్దని పట్టుకుంది, ఇద్దరు బయటికి వచ్చి మొత్తం చేసినాం.
సైడ్ చేసిన బండి జాయి దొరకలేదు. అమ్మా మీరు చెప్పండి, అంటే ఆమెకి బాగోలేదు, సో హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, ఆ ట్రాఫిక్ ఫుల్గా ఉంది, కనీసం వాళ్ళకి మానవత్వం లేదా, జరగాలి అంబులెన్స్ వస్తుందని అనిపించలేదా? రిపేర్స్ వస్తుంది మేడం. అయితే నేను ఆమె పేషెంట్ పట్టుకున్నాం, పెద్ద హాస్పిటల్ తీసుకుపోతాం అంటే తీసుకుపోతే ఈ బడుపల్ నుంచి ట్రాఫిక్ అయింది. 10 నిమిషాలు దారిలా 3 గంటలు పడింది. 3 గంటలు పడింది. అసలు మా ఆయన దిగి, మా మరిది అక్కడ ఉంది, నేను పేషెంట్ పట్టుకున్నా, మా ఆయన దిగి బండి జరుపు, అసలు రివర్స్ వస్తుంది, అసలు ఎవరు దారి ఇస్తలేదు, ఏమి ఇస్తలేదు. మనం అది కొంచెం 10 నిమిషాల ముందు అక్కడ హాస్పిటల్ మనుషులు బతుకుతే అది 3 గంటలు లేట్ అయిన వరకు పానం వెళ్ళిపోయింది. డాక్టర్స్ ఏం చెప్పారు? మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళాక ఎందుకు చనిపోయింది ఏమన్నా చెప్పారా? డాక్టర్ ఎంసీ బీబీనగర్ ఎంసీ తీసుకుపోయినాం. ఎంసీలో తీసుకుపోతే ఆమెకి ఫస్ట్ దమ్ వచ్చేసింది. దమ్ వచ్చినాక ఇక్కడ పేషెంట్ సీరియస్ అయింది, ఆక్సిజన్ పెట్టింది. వాళ్ళు కూడా చాలా ఆక్సిజన్ పెట్టి అన్నీ చేసినాక ఇక్కడ లేదు అంతగానం. నా దగ్గర సీట్ ఫస్ట్ అయితే పడతాం కానీ నా దగ్గర 2 సీట్ ఉంది, అది బుక్ అయింది, ఇక్కడ సీట్ లేదు, మీరు వేరే హాస్పిటల్ పోండి అని పంపించేసింది. అభిజండి 5,000 అది అంబులెన్స్ మాట్లాడి పైసలు కట్టి మనం తీసుకుపోతామంటే అక్కడ దారి దొరకలే మేడం. అంటే 3 గంటలు మీరు దాదాపు దారిలోనే ఉన్నారు కాబట్టి ఆక్సిజన్ అప్పటికే అంబులెన్స్లో ఉందా? ఆక్సిజన్ కూడా అయిపోయిందా? ఆక్సిజన్ కూడా అయిపోయింది మేడం. ఇంకా వేరే హాస్పిటల్, చిన్న హాస్పిటల్ అది అంబులెన్స్ అయినా పోయి ఫోన్ చేసి మాట్లాడి ఒక ఆక్సిజన్ తీసుకొచ్చి మళ్ళీ పెట్టినాం. ఒక 10 నిమిషాలు ఆక్సిజన్ అయిపోయింది, దారిలో అయిపోయింది. అంటే అమ్మ విలవిల్లాడిపోతూ ఉండొచ్చు మీ కళ్ళ ముందే, పాపం అమ్మ ఎట్లా తట్టుకోగలిగింది? ఎలా ఉంది చివరి నిమిషాల్లో? చాలా తట్టుకుంది. అమ్మాయి అంటుంది కొడుతుంది, ఒకటే తలకాయ కొడుతుంది. ఆమెకి పానం అవుతలేదు, చెమటలు వస్తుంది, అసలు పానం ఒకటే కిందికి వస్తలేదు, ఒకటే కొడుతుంది, పానం కొడుతుంది. అట్లా ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు, ఒక చిన్న పాప, 2 బాబులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అమ్మ ఎక్కడ అని అడుగుతున్నారా వాళ్ళు? ఎవరు మేడం? ఈ పిల్లలు అమ్మ ఎక్కడ అని అడుగుతున్నారా? అడుగుతుంది మేడం. రాత్రి ఏడుస్తుంది చిన్న బాబు, చిన్న పాప. నేను ఇక్కడ తీసుకుపోయి వీళ్ళకి 3 నాతో, నేను 2 చిన్నప్పుడే వచ్చినాం. ఇక్కడ మా పిల్లలు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అయింది. రాత్రి ఏడుస్తుంది మా అమ్మ అంటుంది, ఈమెకి నా పాలు లేదు, ఎవరు ఇట్లా బతకాలి, అదే ఆలోచించి తీసుకుంటున్నా. ఏంటమ్మా ఇప్పుడు చనిపోయినటువంటి బిస్ట్రోని ఎవరం తీసుకురాలేము, అట్లీస్ట్ న్యాయం అంటే ఈ పాపకు కావచ్చు, కుటుంబానికి న్యాయం ఇవ్వాలి మేడం. మా పిల్లలు ఇట్లా బతకాలి, ఇట్లా పెంచాలి అని కొంచెం న్యాయం ఇస్తుంది, కొంచెం హెల్ప్ చేయండి అంతే. నాకు ఏం చెప్పాలి? ఇప్పుడు చచ్చిపోయిన మనుషులు అయితే రావు, కానీ బతుకున్న వాళ్ళకి కొంచెం న్యాయం చేయండి, కొంచెం సాయం చేయండి. ఇంకా దానికోసం ఏం చెప్తాం? పాపం 3 పిల్లలు అనాథలుగా అయిపోయారు, నా భార్య చనిపోయింది, నా చెల్లి చనిపోయిందని ఒకవైపు తన అక్క కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఈ 3 పిల్లలకి న్యాయం జరిగే విధంగా అటు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఆర్థికంగా మాకు సహాయాన్ని కూడా అందించాలి. పిల్లల పోషణ కష్టమవుతుంది. ఏదో చిన్న బట్టల షాప్లో పనిచేస్తూ నేను పని చేస్తున్నాను, 3 పిల్లల్ని పోషిస్తున్నాను, ఇంటి దగ్గర ఉండి నా భార్య 3 పిల్లల్ని చూసుకుంటుంది, కానీ ఈరోజు నా భార్య లేకపోవడంతో పిల్లలు అనాథలుగా మారారు. కాబట్టి ప్రభుత్వం ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పేసి బాధిత కుటుంబం కోరుకుంటుంది. కెమెరామెన్ పరశురామ్తో సుజాత, గట్కేసర్.